మామ ఇరుముడి చిత్రం రెండో రోజును కూడా ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. అయితే ఈ సినిమా మొదటి రోజు కంటే కొన్ని ఏరియాస్లో రెండో రోజు పెద్ద నెంబర్ పెడుతూ ఊరామాస్ రేంజ్ చూపించింది. అండ్ రవణకి ఒక కరెక్ట్ సినిమా పడితే ఏ విధంగా కలెక్షన్లు వస్తాయనేది కూడా ఈ సినిమాతోటి ఖచ్చితంగా ప్రూవ్ అయిపోయిందనే చెప్పవచ్చు. మరి ఇరుముడి చిత్రం రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది అనే వాటి గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మనం సోదంతా ఆపేసి ఇరుముడి సినిమా కలెక్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అయితే మాత్రం కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆ రికార్డ్స్ ఏంట్రా అంటే, ఈ సినిమా వచ్చేసి బుక్ మై షోలో పీక్లీ అవర్ సేల్ అయితే మాత్రం మనశంకర వరప్రసాద్ గారు 32,000 ఉంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. ఓజీ సినిమా 33,000 టికెట్స్ బుక్ అయితే ఆ రికార్డ్ బ్రేక్ చేసి, సో మన రవీణ నటించినటువంటి ఇరుముడి సినిమా గంటకి 34,000 టికెట్లు బుక్ అయిపోతూ ఒక మంచి రికార్డ్ క్రియేట్ చేసింది. టాప్ 10 లిస్ట్లో అయితే మాత్రం 7th ప్లేస్కి వెళ్ళింది ఇరుముడి సినిమా. పెద్ద హీరోల్ని కూడా ఈ విధంగా డామినేట్ చేసిందంటే మన రవణకు ఒక కరెక్ట్ సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతోటి మనకి ప్రూవ్ చేస్తుందనే చెప్పాలి. గంటకు 37,000 టికెట్లు అంటే ఇదైతే చిన్న విషయం అయితే కాదు. ఇక రెండో రోజు బుకింగ్ ఆక్యుపెన్సీస్ విషయానికి వస్తే, ఈ సినిమా రెండో రోజు కూడా దాదాపు చాలా ఏరియాస్లో అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా చోట్ల రెండో రోజు కూడా పొద్దున్న 8ంటికి షోలు వేశారు. ఆ షోలు కూడా దాదాపు 80% ఫుల్ అయ్యాయి. ఇదైతే మామూలు నెంబర్ కాదు. రెండో రోజు కూడా 8 షోలకి జనాలు కదిలారంటే అది ఒక ఊరామా సినిమా అయితేనే కదులుతారు. ఇక నెక్స్ట్ అయితే మాత్రం మార్నింగ్ 11 AM షోస్కి ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద ఆక్యుపెన్సీ చూసుకుంటే 80% వరకు ఉంది. ఇదైతే గుడ్ ఆక్యుపెన్సీ. ఇక మధ్యాహ్నం మ్యాట్నీ షోలకు వచ్చేలోపు 85% అండ్ ఈవినింగ్ షోలకు వచ్చేలోపు 90 నుంచి 95%. ఇక నైట్ షోలకు వచ్చేలోపు చాలా ఏరియాస్లో అయితే మాత్రం హౌస్ఫుల్ బోట్స్ దర్శనం ఇచ్చాయనే చెప్పాలి రెండో రోజు కూడా. ఇక ఒక్కసారి మనం ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాం అంటే హైదరాబాద్ మొత్తం మీద ఈ సినిమాని అయితే మాత్రం 8 కోట్ల కొనుక్కున్నారు. ఈ సినిమా 2 రోజుల్లోనే 5.6 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 2.3 కోట్లు వస్తే చాలు హైదరాబాద్లో క్లీన్ హిట్ అయిపోతుంది. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తోటి ఈ సినిమా అయితే మాత్రం క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట. ఆదివారానికి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే, సీడెడ్లో ఈ సినిమా వచ్చేసి ఒక క్లాస్ సినిమా అయిన 6 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఈ సినిమా 2 రోజుల్లోనే వచ్చేసి 3.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఇంకొక వచ్చేసి 2.8 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే సీడెడ్లో కూడా ఈ సినిమా క్లీన్ హిట్గా చెప్పవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లో ఈ సినిమాను వచ్చేసి మొత్తం మీద 3 కోట్ల కొనుక్కోగా ఇప్పటికే 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక గుంటూరు మొత్తం మీద ఈ సినిమాను 6 కోట్లకు పెట్టి కొనుక్కోగా ఇప్పటికే వచ్చి 4.2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఇంకో 1.8 కోట్లు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక విజయవాడ మొత్తం మీద ఈ సినిమాని దాదాపు 7 కోట్లు పెట్టి కొనుక్కోగా ఈ సినిమా వచ్చేసి కేవలం 2 రోజుల్లోనే 5.2 కోట్లు కలెక్ట్ చేసి ఊరామాస్ నెంబర్ పెట్టింది. ఇక్కడ కూడా ఇంకో 3 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అయిపోయినట్టే. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఈ సినిమాని అయితే మాత్రం మరో వచ్చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 9 కోట్ల వరకు దిగగా ఈ సినిమా వచ్చేసి కేవలం 2 రోజుల్లోనే 6 కోట్లు కలెక్ట్ చేసి ఒక గుడ్ నెంబర్ పెట్టింది. పెద్ద హీరోలు అయితే అందుకోలేని నెంబర్ అయితే యూఎస్ఏలో రవణ సినిమా పెట్టిందంటే ఇదైతే మామూలు విషయం కాదు. ఇక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విషయానికి వస్తే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మామూలుగా వచ్చేసి ఓవర్సీస్ మొత్తం మీద కూడా దాదాపు 4.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్గా వచ్చేసి సినిమా దాదాపు డేట్ వచ్చేసి ఒక ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచే 15 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇదైతే మాత్రం ఊరామాస్ నెంబర్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఈ సినిమా వచ్చేసి రెండవ రోజు 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇది కూడా ఒక మంచి నెంబర్. ఇక పూణే అండ్ ఇతర రాష్ట్రాల మొత్తం మీద దాదాపు 3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట. ఓవరాల్గా ఇరుముడి చిత్రం రెండవ రోజు వచ్చేసి 25 కోట్ల ఊరామాస్ నెంబర్ చేతగా ఫస్ట్ రోజు రెండో రోజు కలెక్షన్స్ కలుపుకొని ఇప్పటికే ఈ సినిమా వచ్చేసి 2 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ని దాటేసింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే లాంగ్ రన్లో మరో 10 కోట్లు వస్తే చాలు. అంటే రేపు ఆదివారం వచ్చే కలెక్షన్ తోటి ఈ సినిమా క్లీన్ హిట్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పటికే ఈ సినిమాలో వచ్చేసి గుంటూరులో అండ్ విజయవాడలో అండ్ హైదరాబాద్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్కి దగ్గరగా రాగా ఓవర్సీస్లో ఇప్పటి వరకు అందుతున్న రిజల్ట్స్ ప్రకారం ఇప్పటికే ఓవర్సీస్లో అయితే మాత్రం ప్రాఫిట్ జోన్లో ఉంది. ఈ విధంగా సోమవారం నుంచి వచ్చే కలెక్షన్ అంతా కూడా మూవీ టీమ్కి ప్రాఫిట్గా చెప్పుకోవచ్చు. ఇదన్నమాట ఇరుముడి సినిమా 2 రోజుల కలెక్షన్. మరి లాంగ్ రన్లో ఇరుముడి సినిమా 100 కోట్లని అందుకుంటుందో లేదో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కలెక్షన్ వీడియోతో కలుద్దాం.